జనవరి 20, 2025న కేరళలోని నెయ్యటింకర అదనపు సెషన్స్ కోర్టు 2022లో తన ప్రియుడు షరోన్ రాజ్ను హత్య చేసినందుకు 24 ఏళ్ల గ్రీష్మా ఎస్ఎస్కి మరణశిక్ష విధించింది. ఉరిశిక్షను సమర్థిస్తూ కోర్టు ఈ నేరాన్ని అరుదైనదిగా పరిగణించింది. అక్టోబర్ 2022లో గ్రీష్మా 23 ఏళ్ల షారోన్ను తమిళనాడులోని రామవర్మంచిరేలో ఉన్న తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ అతనికి అత్యంత విషపూరితమైన హెర్బిసైడ్ అయిన పారాక్వాట్ కలిపిన ఆయుర్వేద టానిక్ ను అందించింది. షరాన్ 11 రోజుల తర్వాత బహుళ అవయవ వైఫల్యానికి లొంగిపోయింది. షరాన్ వారి సంబంధాన్ని ముగించడానికి నిరాకరించడంతో గ్రీష్మా హత్యకు ప్రణాళిక వేసిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇది ఆమె జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. గ్రీష్మా మామ నిర్మల కుమారన్ నాయకుట్లో అతని పాత్రకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే ఆమె తల్లికి సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలైంది. ఆమె విద్యాభిషేక విజయాలు మరియు పూర్వ నేర చరిత్ర లేకపోవడాన్ని ఉటంకిస్తూ క్షమాపణ కోసం గ్రీష్మా విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు నేరం యొక్క ముందస్తు స్వభావాన్ని